విశ్వానికి కూడా దెబ్బ తగులుతుందా? బిగ్ బ్యాంగ్ ముందు విశ్వం ఒక వేడి దట్టమైన స్టేట్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి వస్తువులోని పదార్థం మొత్తం ఆ సమయంలో ఒకే చోట శక్తి రూపంలో ఉంది. కానీ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మొత్తం మారిపోయింది. విశ్వం పుట్టింది. అది ఎంత వేగంగా సాగిందంటే మన బ్రెయిన్ కూడా అర్థం చేసుకోలేదు. కొంత సమయం తర్వాత విశ్వం చల్లబడింది. అప్పుడే స్పేస్ టైంని చీల్చుకొని కొన్ని స్కార్స్ అంటే మచ్చలు ఏర్పడ్డాయి. ఈ స్కార్స్ సహాయంతో టైం ట్రావెల్ చేయొచ్చా? వీటిని కాస్మిక్ స్ట్రింగ్స్ అంటారు. మీ చర్మం వేగంగా సాగినప్పుడు కొన్ని మార్క్స్ ఏర్పడతాయి. అవి పర్మనెంట్ గా ఉండిపోతాయి. సేమ్ కాస్మిక్ స్ట్రింగ్స్ కూడా విశ్వం చర్మమైన స్పేస్ టైం మీద పర్మనెంట్ గా ఉండిపోతాయి. అయితే ఇవి ఒక ప్రోటాన్ సైజులో ఉంటాయి. సో డైరెక్ట్ గా కనపడటం కష్టమే. వింత విషయం ఏంటంటే ఇవి ఇంత చిన్నగా ఉన్న కాస్మిక్ స్ట్రింగ్స్ చాలా డెన్స్ గా ఉంటాయి. అందుకే వీటి పొడవు కాంతి సంవత్సరాల్లో ఉంటుంది. ఇంత పొడవున్నా మాకేం సంబంధం లేదు అన్నట్టు కాస్మిక్ స్ట్రింగ్స్ విశ్వంలో తేలుతూ ఉంటాయి. ఇలా రెండు కాస్మిక్ స్ట్రింగ్స్ దగ్గరగా వస్తే స్పేస్ టైంని వార్ప్ చేసి ఒక టైం మెషిన్ ని సృష్టిస్తాయి. టైం మెషిన్ అంటే సైన్స్ ఫిక్షన్ లో చూపించినట్టుగా ఎలక్ట్రానిక్స్, స్పేస్ షిప్స్, చేంబర్స్ లాంటివి ఉండవు. బ్లాక్ హోల్ టైం ట్రావెల్ గురించి మీరు వినే ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ హోల్ కి ఎంత దగ్గరగా వెళ్తే ఆ వస్తువుకి సమయం అంత స్లో అవుతుంది. సేమ్ కాస్మిక్ స్ట్రింగ్స్ కూడా గ్రావిటీ ద్వారా వార్పింగ్ ఎఫెక్ట్ ని సృష్టించి సమయాన్ని స్లో చేస్తాయి. అయితే కాస్మిక్ స్ట్రింగ్స్ లో కొన్ని ప్రత్యేకమైన మార్గాల ద్వారా సమయాన్ని స్లో చేయడమే కాదు, సమయంలో వెనక్కి కూడా వెళ్లొచ్చు. ఇదంతా మీకు ఒక కథలా ఉండొచ్చు. కానీ కాస్మిక్ స్ట్రింగ్ థియరీ మీద సైంటిస్టులు పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కాస్మిక్ స్ట్రింగ్స్ ని గుర్తించలేదు. కాకపోతే వాటిని గుర్తించగలిగే పరికరాల్ని తయారు చేశాం. లేజర్ ఇంటర్ఫియరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో ద్వారా గ్రావిటేషనల్ వేవ్స్ ని కనిపెట్టొచ్చు. కాస్మిక్ స్ట్రింగ్స్ కలిసినప్పుడు స్పేస్ టైం వార్ప్ అవుతుంది. అంటే రెండు బ్లాక్ హోల్స్ మధ్య తాకిడి జరిగినంత శక్తి పుడుతుంది. ఇవి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని డిస్టర్బ్ చేస్తాయి. అదే గ్రావిటీ రూపంలో మనకి కనబడుతుంది. 1991లో జే రిచర్డ్ గాట్ అనే సైంటిస్ట్ కాస్మిక్ స్ట్రింగ్స్ ద్వారా ఎలా టైం ట్రావెల్ చేయాలో చెప్పాడు. రెండు కాస్మిక్ స్ట్రింగ్స్ దగ్గరగా వచ్చినప్పుడు అవి స్పేస్ టైం ని వార్ప్ చేసి ఒక టైం లూప్ ని సృష్టిస్తాయి. ఈ లూప్ తో సమయంలో వెనక్కి వెళ్లొచ్చు. ఈ లూప్ కాన్సెప్ట్ తో వార్మ్ హోల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ టైంలో వేరువేరు చోట్ల ఉన్న రెండు పాయింట్స్ కనెక్ట్ చేసే ఒక దారిని వార్మ్ హోల్ అనొచ్చు. వీటితో చిటికెలో లక్షల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న స్టార్స్, గ్యాలక్సీస్ కి వెళ్లొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వార్మ్ హోల్ ని సృష్టించారు అనుకుందాం. దాని ఒక పోర్టల్ ని కాంతి స్పీడ్ కి యాక్సలరేట్ చేశారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కాంతి స్పీడ్లో ప్రయాణించే వస్తువుకి సమయం ఆగిపోతుంది. సో మన వార్మ్ హోల్లో కాంతి వేగంతో వెళ్తున్న పోర్టల్కి సమయం అంతే ఉంటే మరోవైపు పోర్టల్కి సమయం గడుస్తుంది. అంటే మామూలు పోర్టల్ నుండి వెళ్లి కాంతి వేగం పోర్టల్ నుండి బయటికి వస్తే గతానికి వెళ్ళినట్టే కదా. మీరు వార్మ్ హోల్ ని సృష్టించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్ రిలేటివిటీ ప్రకారం వార్మ్ హోల్స్ స్టేబుల్ గా ఉండవు. దాని గుండా ఏదైనా ప్రయాణించాలి అని చూస్తే ఇన్స్టెంట్ గా కూలిపోతుంది. అయితే కాస్మిక్ స్ట్రింగ్స్ ద్వారా టైం ట్రావెల్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి అది కుదరని పని. ఇంకో విషయం ఏంటంటే అసలు అంతేలేని కాస్మిక్ స్ట్రింగ్స్ ఐడియా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎందుకంటే విశ్వంలోని ఏ వస్తువుకైనా సైజ్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ అవి నిజంగా ఉంటే కనిపెట్టడానికి ఎన్నో రోజులు పట్టదు. ఎందుకంటే గ్రావిటీ డిటెక్టర్స్ కాస్మిక్ స్ట్రింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే మరో రకమైన గ్రావిటేషనల్ వేవ్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి పల్సార్స్ నుండి వస్తున్నాయి అని తెలిసిపోయింది. భారీ స్టార్స్ అంతమైన తర్వాత న్యూట్రాన్ స్టార్స్ ని వదిలేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్టార్ అంతమైపోయినప్పుడు పుట్టే ఫోర్స్ వల్ల న్యూట్రాన్ స్టార్ తిరుగుతుంది. అలా దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి పైన కింద ప్రాంతాల నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వదులుతుంది. వీటిలో రేడియో వేవ్స్ ఉంటాయి. ఒక హార్ట్ బీట్లా ఈ వేవ్స్ టైం టు టైం మన టెలిస్కోప్స్ కి వస్తాయి. వీటి సిగ్నల్స్ టైమింగ్ లో తేడా వచ్చిందంటే ఏదో డిస్టర్బెన్స్ జరిగింది అని అర్థం. అంటే పల్సార్ కి ఏదో అడ్డు రావటమో లేకపోతే గ్రావిటీ వేవ్స్ సిగ్నల్స్ ని డిస్టర్బ్ చేసింది అనుకోవచ్చు. ప్రస్తుతానికి మనం బ్లాక్ హోల్స్ నుండి వస్తున్న గ్రావిటేషనల్ వేవ్స్ ని మాత్రమే గుర్తించాం. కానీ 2020లో వచ్చిన ఒక వింత గ్రావిటేషనల్ వేవ్ బ్లాక్ హోల్స్ నుండి రాలేదు. దానికి కాస్మిక్ స్ట్రింగ్స్ కారణం అంటారా? దీన్ని అర్థం చేసుకోవాలంటే స్ట్రింగ్ థియరీ గురించి మాట్లాడుకోవాలి. దాని ప్రకారం విశ్వంలో 4 కంటే ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయి.
కాకపోతే మిగిలిన వాటిని గుర్తించగలిగే అవేర్నెస్ మనకి రాలేదు. అలానే విశ్వం ఫండమెంటల్గా పార్టికల్స్తో కాకుండా వైబ్రేట్ అవుతున్న స్ట్రింగ్స్తో తయారయ్యి ఉంటుంది. స్ట్రింగ్ ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే ప్రోటాన్ కనబడుతుంది, ఇంకో ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే ఎలక్ట్రాన్. ఇలా డిఫరెంట్ వైబ్రేషన్స్ అనేక రకాల పార్టికల్స్ని సృష్టిస్తాయి. అయితే ఈ స్ట్రింగ్సే వేరే రకంగా వైబ్రేట్ అయ్యి కాస్మిక్ స్ట్రింగ్స్ లా కనబడుతున్నాయేమో. అయితే ఈ రహస్యం త్వరలో వీడబోతుంది. ఇప్పటి వరకు మనం తయారు చేసిన గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీస్ అన్ని భూమి మీద ఫిక్స్డ్ పొజిషన్స్ లో ఉన్నాయి. కానీ లీసా టెలిస్కోప్ స్పేస్ లో లేజర్ గ్రిడ్ టెక్నాలజీతో గ్రావిటీ వేవ్స్ ని డిటెక్ట్ చేయగలదు. ఈ మిషన్ లో 3 శాటిలైట్స్ ని సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. ఈ మూడింటి మధ్య లేజర్స్ ఉంటాయి. అయితే ఈ డిస్టర్బెన్స్ లేనప్పుడు శాటిలైట్స్ మధ్య దూరం మారదు. కానీ గ్రావిటీ వేవ్ తాకితే దూరం మారుతుంది. ఈ మార్పుని లేజర్స్ కనిపెడతాయి. దీన్ని 2035లో లాంచ్ చేస్తున్నారు. అయితే 2020లో వచ్చిన సిగ్నల్స్ నిజంగా కాస్మిక్ స్ట్రింగ్స్వి అయితే ఫిజిక్స్లో పెనుమార్పులు వస్తాయి. ప్లస్ మన విశ్వాన్ని వివరించడానికి స్ట్రింగ్ థియరీ కరెక్ట్ అని ఒప్పుకోవాలి. ఒకవేళ అవి కాస్మిక్ స్ట్రింగ్ సిగ్నల్స్ కాకపోయినా తరువాత ఇలాంటి సిగ్నల్స్ వస్తే అవి కాస్మిక్ స్ట్రింగ్స్ నుండి రావటం లేదు అని ఒక క్లారిటీ ఉంది. ఇక టైం ట్రావెల్ విషయానికొస్తే అదొక పాపులర్ సైన్స్ ఫిక్షన్ థీమే. బట్ రియాలిటీలో కనిపెట్టలేదు. కానీ మనం రోజు టైం ట్రావెల్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు 8 నిమిషాల భవిష్యత్తులో ఉంటారు. అయితే ఒక వస్తువుకి సమయం గడిచే విధానం, దాని స్పీడ్ మరియు అది ఎక్స్పీరియన్స్ చేసే గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఒక వస్తువు ఎంత ఫాస్ట్గా కదిలితే దాని సమయం అంత స్లోగా గడుస్తుంది. ఇక్కడ ఫాస్ట్ అంటే గంటకి 200 లేదా 300 కిలోమీటర్స్ కాదు. కాంతి వేగాలు అంటే సెకండ్కి 1000 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే మాత్రమే టైం స్లో అవ్వడాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, కాంతి స్పీడ్ ఆల్మోస్ట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్స్ కదా. పర్సన్ ఏ భూమి మీద ఉన్నాడు. పర్సన్ బి కాంతి వేగంలో 50% స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న స్పేషిప్లో ఉన్నాడు. పర్సన్ ఏకి 24 గంటలు గడిస్తే పర్సన్ బికి 21.5 గంటలే గడుస్తాయి. ఇలా పర్సన్ బి కాంతి వేగాల్లో 99.99%కి రీచ్ అయితే అతని సమయం ఆగిపోతుంది. ఇది స్పెషల్ రిలేటివిటీ చెప్తుంది. కానీ జనరల్ రిలేటివిటీ కాన్సెప్ట్ గ్రావిటీతో లింక్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు మీద స్ట్రాంగ్ గ్రావిటీ పడితే దాని సమయం స్లో అయిపోతుంది. మన సోలార్ సిస్టంలో సూర్యుడికే ఎక్కువ గ్రావిటీ ఉంటుంది కదా. కానీ దాని సర్ఫేస్ నుండి 1000 కిలోమీటర్స్ ఎత్తుకు వెళ్ళినా కూడా మనం గుర్తించగలిగే రీతిలో టైం ఎఫెక్ట్ అవ్వదు. సో టైం స్లో అవ్వాలంటే ఇంకా ఎక్కువ గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఒక బ్లాక్ హోల్ అంచుకు వెళ్ళాలి. ఇక్కడ గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే మనకి నిమిషాలు గడిస్తే భూమి మీద సంవత్సరాలు గడిచిపోతాయి. దీన్నే టైం డైలేషన్ అంటారు. అయితే అతి కష్టపడి మనుషుల్లో టైం డైలేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మెజర్ చేశాం. స్కాట్ మరియు మార్క్ కెల్లీ కవల పిల్లలు ఇద్దరూ కూడా ఆస్ట్రోనాట్స్ అయ్యారు. స్కాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 340 రోజులు గడిపారు. అది గంటకి 27,600 కిలోమీటర్స్ వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో మార్క్ భూమి మీద ఉన్నారు. ఇంత వేగంగా ప్రయాణించడం వల్ల స్కాట్ సమయం స్లో అయింది. ఇటు చూస్తే మార్క్ ఏజ్ పెరిగిపోయింది. పెద్ద ఎక్కువ కాదులేండి, జస్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే. అయితే భవిష్యత్తుకు ట్రావెల్ చేయడం పాసిబులే, కానీ గతానికి వెళ్ళడానికి ఫిజిక్స్ ఒక లాజికల్ మార్గాన్ని చూపించలేదు. కానీ కాంతి వేగం తగ్గితే ఇదంతా మారిపోవచ్చు. అప్పుడేమవుతుంది? సమాధానం ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.